అందరికీ నమస్కారం. మనం పిల్లల పట్ల ఎలా వ్యవహరించాలి, వారికి ఎలాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి, మనం మాట్లాడే విధానం మన ప్రవర్తన వాళ్ళపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు లీలా క్రానికల్స్. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. ఒకసారి ఇద్దరు మిత్రులు కులు మనాలి వెళ్తున్నారు. కారులో బయలుదేరారు. ఇద్దరు మిత్రుల్లో ఒకతను సర్దార్జీ. ఆ కారు డ్రైవర్ కూడా సర్దార్జీయే. అక్కడ ఏదో సాంస్కృతిక సమావేశం ఉంటే ఇద్దరూ బయలుదేరారు. కులు మనాలి లోయలు ఎంతో మనోహరమైనవి. అందమైన పూలవనాలతో, మంచు పర్వతాలతో ఆకర్షణీయంగా ఉంటాయి. హిమాలయ పర్వతాలకు అవి ముఖద్వారం లాంటివి. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆ సౌందర్యాన్ని, ఆనందాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. మిత్రులిద్దరూ 2 రోజులు ఆ లోయల్లో పర్యటించి రావాలని నిర్ణయించుకున్నారు. కులు మనాలిలోని లోయలు వెళ్ళాలంటే పర్వత మార్గాల గుండా వెళ్ళాలి. ఇటు అటు భయంకరమైన లోయలు, ప్రమాదకరమైన వంపులతో రోడ్డు దారుణంగా ఉంటుంది. డ్రైవర్ ఎంతో నైపుణ్యం ఉన్నవాడైతే తప్ప ప్రయాణం సజావుగా సాగదు. అడుగడుగున ప్రమాదానికి ఆస్కారం ఉంది. డ్రైవర్ కొంత దూరం సాగాక అటు ఇటు లోయల్ని, ఇరుకుదారుల్ని చూసి భయపడ్డాడు. ముందుకు వెళ్ళడానికి జంకాడు. అతను కూడా సర్దార్జీ అయి ఉండి కూడా అతనికి ప్రాణభయం పట్టుకుంది. కారు ఆపేసి దిగేసి, సార్ మన్నించండి, నేను డ్రైవింగ్ చేయలేను, నాకు భయంగా ఉంది అన్నాడు. వెనుక కూర్చున్న మిత్రుల్లో సర్దార్జీ డ్రైవర్ని చూసి, నువ్వు సిక్కువు కదా అన్నాడు. డ్రైవర్, అవును నేను సిక్కునేనండి అన్నాడు. సర్దార్జీ, నువ్వు సిక్కువై ఉండి భయపడుతున్నావా? సిక్కులకు ఉండదగంది పిరికితనం, ఉండాల్సింది ధైర్యం, ప్రాణాలను లెక్కపెట్టని వాడే సిక్కు అన్నాడు. డ్రైవర్ వెంటనే కారెక్కి స్టార్ట్ చేశాడు. నేను సిక్కునని నా ఆత్మాభిమానాన్ని గుర్తు చేశావు. సర్దార్జీ ఎప్పుడూ మార్గదర్శిగానే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కులు మనాలి చూసి తీరుతాం అని ముందుకు సాగాడు. మాట చాలా బలమైంది, మాట ఎంతో విలువైంది. 500 సంవత్సరాల క్రితం పంజాబ్లో ఓ కొత్త చైతన్యం వచ్చింది. ఆత్మరక్షణ కోసం సిక్కు మతం ఆవిర్భవించింది. గురునానక్ మీరు ప్రత్యేకమైన వ్యక్తులు, ప్రాణాలు పోయినా ఓటమి ఎరుగని ధైర్యశాలులు అని వాళ్ళకి ఉద్బోధించాడు. ధైర్య సాహసాలు నూరిపోశాడు. లక్షల మంది వీరుల్ని ఒక జాతిగా మార్చాడు. భారతదేశంలో వాళ్ళని మించిన ఉత్సాహవంతులు, ధైర్యశాలులు ఇంకొకరు లేరు. ప్రపంచంలోనే వాళ్ళు గొప్ప ధైర్యవంతులు. 2 ప్రపంచ యుద్ధాలు ఈ విషయాన్ని నిరూపించాయి. ఈ మార్పుకి కారణం ఏంటి? వాళ్ళ చుట్టూ ఒక వాతావరణాన్ని కల్పించడం జరిగింది. గొప్ప ప్రేరణనివ్వడం జరిగింది. ఉనికిని నిలుపుకోవడానికి ఊహకి బలమివ్వడం జరిగింది. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లలకి భౌతిక అనుకూలాలు కల్పించడం ఒక్కటే కాదు, వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి, మానసిక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి. తను లోపలి శక్తులను ప్రేరణనిచ్చినప్పుడే అవి బయటికొస్తాయి. ప్రతి వ్యక్తిలోనూ అనంత శక్తులున్నాయి. అవి వెలుగు చూడాలంటే ప్రేమ ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. మాట చాలా బలమైంది, శక్తివంతమైంది. అది నీరసపరిచే మాట, ఉత్సాహాన్ని ఇచ్చే మాట అని మొదట చూడాలి. చిన్నప్పటి నుంచి పిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు నువ్వెందుకు పనికిరావు, తెలివి తక్కువ వాడివి, శుద్ధ మొద్దువి అంటూ తక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా తాము తెలివి తక్కువ వాళ్ళమని అనుకుంటూ అలాగే మారిపోతూ ఉంటారు. ఇంకొంతమంది నువ్వు చాలా చురుకైన వాడివి, తెలివైన వాడివి, నువ్వు అనుకుంటే ఏదైనా సాధించే సామర్థ్యం నీకుంది అని పిల్లల్ని ప్రోత్సహిస్తారు. వాళ్ళు నిజంగానే అంత శక్తి సామర్థ్యాలతో తయారవుతారు. నిజానికి ఎవరు తెలివైన వాళ్ళుగాను, తెలివి తక్కువ వాళ్ళుగాను పుట్టరు. వాళ్ళు ఎలా తయారు చేస్తే అలా మారుతారు. శాస్త్ర పరిశోధనల్లో ఇది నిరూపించబడింది. మనం పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఎంతగానో ఆలోచిస్తాం.
అందరికంటే గొప్పవాళ్ళుగా ఉండాలని తపన పడతాం. కానీ వాళ్ళ ప్రవర్తనని, మాట తీరుని మనం గమనిస్తున్నామా? వాళ్ళ ఆలోచనలు తెలుసుకుంటున్నామా? వారితో ప్రేమగా మాట్లాడినప్పుడే కదా వారి ఆలోచనలు మనకి తెలుస్తాయి. పిల్లలకు ప్రేమతో ధైర్యాన్ని ఇద్దాం. వాళ్ళు గొప్ప అద్భుతాలు చేస్తారు. అది మనం చూస్తాం. ఎవరికి తెలుసు ఎవరిలో ఏ సామర్థ్యం దాగి ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.